వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. కోవిడ్ మహమ్మారి మరోసారి దేశాన్ని వణికిస్తోంది. మొత్తం 11 రాష్ట్రాల్లో కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తమిళనాడు, హర్యానా, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, సిక్కిం, రాజస్థాన్, కర్ణాటకలో యాక్టివ్ కేసులున్నాయి. ఇక తాజాగా ఏపీలోనూ కరోనా కలకలం రేపింది. నిన్న వైజాగ్, ఇవాళ కడపలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న JN1 వేరియంట్తో ప్రమాదం ఎంత? మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్యులు, చీఫ్ ఆఫ్ పీడియాట్రిషియన్ డాక్టర్గా ఉన్న అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ షర్మిల గారు ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు. షర్మిల గారు, అంటే మీ విభాగం ఇది అయినప్పటికీ కూడా మనం చూసాం కోవిడ్-1, కోవిడ్-2లో మీరు చాలా సెన్సిటైజ్ చేశారు పబ్లిక్కి. అంటే కోవిడ్ లక్షణాలకు సంబంధించి, వ్యాక్సిన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశానికి సంబంధించి. మళ్ళీ దాదాపు ఒక 2 years గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కోవిడ్ కేసులు భారీగా వస్తున్నాయి. కోవిడ్-1, కోవిడ్-2 లాగే భావించాలా, లేదంటే దీనికి ఏమైనా తేడా ఉందా? చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా? సో ఫస్ట్ థింగ్ ఈస్, మీరు అంటే రైట్ పర్స్పెక్టివ్ తీసుకొచ్చారు. కోవిడ్-1 లాగా, కోవిడ్-2 లాగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఒమిక్రాన్ లాస్ట్ మనము ఎక్కువగా మాట్లాడుకున్న వేరియంట్ ఈస్ ఒమిక్రాన్. ఒమిక్రాన్లో BA.2 అనేది పిరోలా స్ట్రెయిన్ అన్నాం. యాక్చువల్గా దాని డిసెండెంటే ఇప్పుడున్న JN.1కి ఆ ఫ్యామిలీకి చెందినవే ఇవన్నీ. LF8 కానీ, BA.2 కానీ, లేకపోతే .1 కానీ, ఇవన్నీ. సో ఈ ఒమిక్రాన్ వచ్చినప్పుడు మనకి వచ్చిన లెసన్ ఏంటంటే, సీరియస్గా ప్రాబ్లం రాలేదు, బాగా స్ప్రెడ్ అయ్యింది, అండ్ చాలా ఎక్కువగా మార్బిడ్గా ఉన్న పేషెంట్స్, అంటే ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనో కాంప్రమైజ్ అయిన ఉన్న పేషెంట్స్, ఎవరైతే డయాలసిస్ మీద ఉన్నారు, సీరియస్ హార్ట్ డిసీజ్ ఉంది, సీరియస్ లంగ్ డిసీజ్ ఉంది, లేదా క్యాన్సర్ కీమోథెరపీ మీద ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి డెఫినెట్గా అది కొంతమందిలో డెత్ కాజ్ చేసింది. అయితే ఇక్కడున్న ఒక తిరకాసు ఏంటంటే, ఈ డెత్ ప్రైమరీ డిసీజ్ మూలాన అవుతుందా? వీళ్ళల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చి తర్వాత వాళ్ళ డెత్ యాక్చువల్ రీజన్ ప్రైమరీ డిసీజ్, కోవిడ్ కంప్లీట్గా రీజన్ కాదు. ఎస్, కోవిడ్ రావటం మూలంగా ఈ ప్రైమరీ డిసీజ్ ఎక్కువ కాంప్లికేట్ అయింది. ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ లోనే ఉన్నాము ఇప్పుడు మనం. ఏంటంటే మీరు చెప్పిన లిస్ట్ ఆఫ్ స్టేట్స్ లో మీరు తెలంగాణ ఇంక్లూడ్ చేయలేదు, బట్ వీ హ్యావ్ కేసెస్. సో ఐ హ్యావ్ సీన్ కోవిడ్ కేసెస్. సో ఏంటంటే మీరు 2023లో ఎక్కువగా మాట్లాడాము, మళ్ళీ ఇప్పుడు 2025కి వీఆర్ టాకింగ్ అబౌట్ కోవిడ్ తర్వాత. బట్ ఇట్స్ నాట్ ట్రూ. మధ్యలో కూడా కోవిడ్ కేసెస్ చూసాము, ఓపీలోనే ట్రీట్ చేసాం కొన్నిటిని. ఎందుకంటే మీకు కొంతమందికి కొంచెం ఎక్కువగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి వచ్చి ఫీవర్స్ బాగా హైగా వచ్చిన పిల్లల్లో కొంతమందికి బయట నుంచి ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళకి జస్ట్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. వాళ్ళకి మామూలుగా తగు జాగ్రత్తలు చెప్పాము, దేర్ ఆల్ ఫైన్. ఇప్పుడు లాస్ట్ 10 days నుంచి జలుబు, దగ్గు, గొంతు నొప్పి అండ్ హై ఫీవర్స్, కొంతమందికి నార్మల్ ఫీవర్స్తో పిల్లలు వస్తున్నారు. సడన్ గా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చినాయి. అయితే ఇవన్నీ కూడా ఐఎమ్ ష్యూర్ దే ఆర్ నాట్ కోవిడ్. దెర్ ఇస్ ఎడినో వైరస్ అని ఉంది, హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఉంది, తర్వాత రైనో వైరస్ ఉంది. ఈ వైరస్లు ఫ్లూ, ఇన్ఫాక్ట్ ఇన్ఫ్లుయెన్జా కేసులు ఎప్పుడు చూస్తున్నాం, ప్రతి ఏడు చూస్తున్నాం, ప్రతి సీజన్లోనూ చూస్తున్నాం. అండ్ దీని గురించి కొంచెం నేను ఎందుకు ఇక్కడ స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. For children or for all? See, the guidelines are different for children and adults. పిల్లల్లో ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే, ఓన్లీ ఇనీషియల్గా వచ్చిన కొత్తల్లో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు అందరినీ తీసుకోమన్నాం, బిలో 2 years అందరినీ. తర్వాత బిలో 5 years, 0 to 5 years, ఇప్పుడు కరెంట్ రికమెండేషన్ 0 to 5 years ఇయర్లీ వన్స్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. అండ్ లంగ్ డిసీజ్ లేదా ఆస్తమా లేకపోతే సీరియస్ అలర్జీస్ ఆర్ నేను చెప్పిన డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు ఈ హై రిస్క్ చిల్డ్రన్, కీమోథెరపీ,
ఈ చిల్డ్రన్ అందరూ అట్లీస్ట్ అప్ టు 10 years ఇయర్లీ 1 shot తీసుకోవాలి. అండ్ మెడికల్ పర్సనల్ మాలాంటి వాళ్ళు కంపల్సరీ ఎప్పటి నుంచో ఇయర్లీ తీసుకుంటాం, హై రిస్క్ కాబట్టి. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు కోవిడ్, సో ఈ వైరస్ లాగానే కోవిడ్ కూడా 2023, 2024, 2025 వస్తూనే ఉన్నాయి కేసులు. బట్ ఎస్, ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే సింగపూర్ అండ్ హాంకాంగ్ లో ఒక ట్రెండ్ కనిపించింది. టూ మెనీ కేసెస్ అండ్ ఫ్యూ డెత్స్. అవి కూడా వెరీ హై రిస్క్ పాపులేషన్ లోనే మోర్టాలిటీ ఉంది. మనకి ఇండియాలో ఇప్పుడు అయిన రిపోర్టెడ్ 2 deaths కూడా, వన్ ఈస్ అ చైల్డ్, వన్ ఈస్ అన్ అడల్ట్. ఆ చైల్డ్ 15-year-old విత్ కిడ్నీ డిసీజ్ అండ్ ఆ అడల్ట్ కూడా చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. సో కోవిడ్ మూలానే డెత్ జరిగిందని చెప్పలేం, కానీ డెఫినెట్ కాంప్లికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే ఈ ఇద్దరు పేషెంట్స్ కే ఎడ్నో వైరస్ వచ్చినా, ఫ్లూ వచ్చినా, సివియర్ గా వచ్చి ఉంటే సేమ్ కాన్సిక్వెన్స్ ఉండేది. అలా అని కోవిడ్ ని నెగ్లెక్ట్ చేసేసేయండి అని చెప్పను. ఎందుకంటే ఒక హెల్దీ పర్సన్ కి కోవిడ్ వస్తే ఇంకో 10 మందికి, ఇది హైలీ ట్రాన్స్మిసిబుల్ స్ట్రెయిన్ కాబట్టి ఇంకో 10 మందికి స్ప్రెడ్ చేస్తారు. ఆ 10 మందిలో ఎవరో సీరియస్లీ సిక్కాళ్ళు ఉంటే వాళ్ళు సఫర్ అవుతారు. మోర్ దెన్ 65-year-olds, డయాబెటిక్, ఆల్రెడీ లంగ్ డిసీజ్ ఆర్ హార్ట్ డిసీజ్, ఇంకో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి కోవిడ్ అటాక్ చేస్తే డెఫినెట్ గా అవుట్కమ్ బ్యాడ్ ఉంటుంది. మేడం, అంటే ఇప్పుడు డయాబెటిక్ ఉన్నా, లేదంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టు కిడ్నీ డిసీజ్ ఉన్నా, లేదంటే వేరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కంపల్సరీ మాస్కింగ్ పెట్టుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు. అండ్ వీలైనంత వరకు క్లోజ్డ్ ప్లేసెస్ లో లార్జ్ గ్యాదరింగ్స్ అటెండ్ అవ్వకపోతే బెటర్. ఈ కోవలోకి వచ్చే వాళ్ళలో వన్ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్, నాకు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్ ఎవరంటే ప్రెగ్నెంట్ విమెన్. ప్రెగ్నెంట్ విమెన్ కూడా దే హ్యావ్ టు టేక్ కేర్ డెఫినెట్ గా. ఎందుకంటే కోవిడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డెఫినెట్ గా కొంత కాంప్లికేషన్స్ టు ద అన్బార్న్ బేబీ కాజ్ చేయొచ్చు. మైనర్ అమౌంట్ కొంతమందిలో చూసాము, లో బర్త్ వెయిట్స్, కొంతమందిలో ఇంకా కొంచెం సీరియస్ ఇష్యూస్. సో ఈ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ చిల్డ్రన్ అంటే less than 1-year-olds కొన్ని కంట్రీస్ లో కాంప్లికేట్ అయ్యారు కోవిడ్ తో. ప్రెగ్నెంట్ విమెన్ ఆల్వేస్ రిస్కీ. తర్వాత ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళందరూ కేర్ఫుల్ గా ఉండాలి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్, నన్ను మామూలుగా నాకు ఐ స్టార్టెడ్ గెటింగ్ కాల్స్ ఏంటంటే, వన్ ఆఫ్ దెమ్ సెడ్ ఐఎమ్ ట్రావెలింగ్ అబ్రాడ్, మా చైల్డ్ కి షుడ్ ఐ గెట్ కోవిడ్ వ్యాక్సినేషన్ డన్. సో ఇది అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ కి చాలా మంది నుంచి కాల్స్ వస్తున్నాయి, బూస్టర్ తీసుకోమంటారా, మేము ఆల్రెడీ తీసుకున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలా, లేదంటే ఆల్రెడీ మన సెక్షన్ దాదాపుగా 2 వ్యాక్సిన్స్ తీసుకున్నారు కాబట్టి అవసరం లేదా? సో దీనికి ఇప్పుడున్న డేటాతో నేను ఆన్సర్ చేయగలను. ఎందుకంటే మనకి చేంజింగ్ ఎపిడీమియాలజీ, చేంజింగ్ సివియారిటీ, స్ట్రెయిన్ కొంచెం చేంజ్ అవ్వచ్చు, వాటికి వ్యాలిడ్ అయినా లేకపోయినా యాజ్ ఆఫ్ టుడే రికమెండేషన్ ఏంటంటే మనకున్న వ్యాక్సిన్స్ కోవాక్సిన్, కోవిషీల్డ్, ఈ 2 బూస్టర్ తీసుకోవటం మూలాన అడిషనల్ గా బెనిఫిట్ డెఫినెట్ గా చిల్డ్రన్ లో అయితే ఉండదు. చిల్డ్రన్ ఐ డోంట్ రికమెండ్ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ అన్లెస్ దే బిలాంగ్ టు హై రిస్క్ గ్రూప్. అప్పుడు వచ్చి మాతో డిస్కస్ చేయాలి, కేస్ టు కేస్ చూడాలి. పిల్లలకైతే వద్దు, కానీ పిల్లలకి ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం తీసుకోవచ్చు. డెఫినెట్ అంటే తీసుకోవచ్చు అని అనను, ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెయిన్ కి మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ కి అడిషనల్ బెనిఫిట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనది JN.1 వేరియంట్ కి మెయిన్ గా మోనోవాలెంట్ వ్యాక్సిన్స్ కాదు మనవి. ఫైజర్ mRNA వ్యాక్సిన్స్, వాటిని టార్గెట్ చేస్తూ వచ్చిన వ్యాక్సిన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా WHO స్టేట్మెంట్ ఇచ్చింది, సేజ్ అని చెప్తారు వాళ్ళు, స్ట్రాటజిక్ అడ్వైజరీ ఫర్ ఇమ్యునైజేషన్. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే mRNA మోనోవాలెంట్ JN.1 వ్యాక్సిన్స్ బూస్టర్స్ ఆర్ ఓకే. అవి మ్యానుఫ్యాక్చర్ చేయమన్నారు. May 7th అడ్వైజ్ చేశారు, ఇది మొన్న May 7th. సో ఇది వ్యాలిడ్. మన దగ్గర ఉన్న వ్యాక్సిన్స్ బూస్టర్ తీసుకోవటం వలన దెర్ ఇస్ నో హాని డెఫినెట్ గా లేదు. బట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి లో రిస్క్ వాళ్ళందరూ తీసేసుకోవాలని రూల్ కూడా లేదు. అదే నేను సారీ ఫర్ ది ఇంటరప్షన్. అంటే మనం ఆల్రెడీ మెజారిటీ ఎక్కువ మంది తీసుకుంది కోవిషీల్డ్, కోవాక్సిన్, ఎక్కువ మంది దాదాపు అదే తీసుకున్నాం, మనకు అదే అందుబాటులో ఉంది.
ఇప్పుడు కావాలని ఒకవేళ వ్యాక్సిన్ బూస్టర్ తీసుకోవాలనుకున్నా దాదాపు హాస్పిటల్లో అది అందుబాటులో ఉండొచ్చు మేబీ. అది తీసుకోవచ్చు, బూస్టర్ తీసుకోవటం మూలాన హాని ఏం లేదు. బట్ బూస్టర్ తీసుకున్నాం కదా అని హై రిస్క్ వాళ్ళందరూ ఫాల్స్ గా, ఎందుకంటే ఫర్ 2 reasons. నెంబర్ 1, ఇది మనకున్న ఇప్పుడున్న స్ట్రెయిన్ కి డైరెక్ట్ గా ఆ స్ట్రెయిన్ ఇంక్లూడెడ్ వ్యాక్సిన్ కాదు అది, బట్ క్రాస్ ఇమ్యూనిటీ వస్తుంది. అది ఒమిక్రాన్ లో అండ్ డెల్టాకి టార్గెటెడ్. అది ఒమిక్రాన్ కూడా క్రాస్ ఇమ్యూనిటీ ఉంది. ఒమిక్రాన్ లో సబ్ గ్రూపే మనకు ఇప్పుడు సర్క్యులేటింగ్. అది ఒక రీజన్. JN1 వేరియంట్ ఒమిక్రాన్ అంటే ఇప్పుడు దానికి సెట్ అయ్యే వ్యాక్సిన్ ఏంటి? ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ఏంటి? మనకి అందుబాటులో ఉన్నది ఎగ్జాక్ట్ గా దానికి సెట్ అయ్యేది ఏది లేదు. లేదు, కానీ క్రాస్ ఇమ్యూనిటీ ఉంటుంది. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ వ్యాక్సిన్ తీసుకుంటే మనకి ఇవాళ ఇమ్యూన్ బూస్ట్ అవ్వదు. ఇట్ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ యూజువల్ గా 2 to 4 to 6 weeks ఫర్ ద బూస్టింగ్ అప్ టు హ్యాపెన్. సో ఎస్, ఒక 2 weeks అంటే ఇప్పుడు ఈ స్ట్రెయిన్ ఇంకొక 3 నెలలు మనకి ఇమ్యూనిటీ వచ్చేది, ఇమ్యూనిటీ రాదు అన్లెస్ మనకి ఆల్రెడీ కొంత ఆల్మోస్ట్ మనకి సరిపడా యాంటీబాడీ టైటర్స్ ఉంటే ఎక్కువ వేన్ ఆఫ్ అవ్వకుండా విత్ ఇన్ 2 weeks బూస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ వేరియంట్ ఇంకో 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు. సో ఇవాళ తీసుకోవటం వల్ల ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఎఫెక్ట్. కానీ ఇది పర్ఫెక్ట్ గా దానికి ఈ స్ట్రెయిన్ కి సూట్ అయ్యే వ్యాక్సిన్స్ కాదు మనవి. ఫైజర్వి mRNA వ్యాక్సిన్స్, మన mRNA కాదు. బట్ ఎనీవేస్, యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ యాజ్ అ సైంటిఫిక్ పర్సన్, I think Covaxin is still the best of the vaccines. And అన్ని హోల్సమ్ గా చూస్తే I am a fan of Covaxin. రైట్ మేడం, అంటే గతలో కోవిడ్ వచ్చిన దానికి ఇప్పుడు కోవిడ్ వచ్చిన దానికి అదనంగా డయేరియా లక్షణాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత? ఒకవేళ డయేరియా లక్షణాలు కనిపిస్తే అది కోవిడ్ గానే పరిగణించాలా, లేదంటే సాధారణంగా ఇప్పుడు సీజన్ మారింది తర్వాత వాటర్ వీటి వల్ల కూడా అలాంటి లక్షణాలు ఉంటాయి కదా? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు మీరు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకొక అవుట్ బ్రేక్ కూడా ఉంది, హెపటైటిస్ అవుట్ బ్రేక్ ఉంది. వైరల్ హెపటైటిస్, లివర్ ఇన్ఫ్లమేషన్ తోటి కొంతమంది హెపటైటిస్ A పాజిటివ్. అగైన్ దీనికి కూడా వ్యాక్సిన్ ఉంది, శుభ్రంగా తీసుకోవచ్చు, ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కలుషిత నీరు ఆహారం మూలాన వచ్చే జాండిస్ ఇప్పుడు ప్రివలెంట్ గా ఉంది, చాలా కేసులు చూస్తున్నాం. హెపటైటిస్ A పాజిటివ్ ఉన్నారు, కొంతమంది వేరే వైరస్లు పాజిటివ్ ఉన్నారు. సో వీటిల్లో కూడా వాంతులు జ్వరంతో అడ్మిట్ అవుతున్నారు. కొంతమందికి జాండీస్ వస్తుంది, కొంతమంది జాండీస్ వచ్చే ముందే వస్తున్నారు అడ్మిషన్ కి. ఇది ఒక సెక్షన్. ఇంకొకటి గ్యాస్ట్రోఎంటరైటిస్ మీరు అడిగింది. ఈ డయేరియా అండ్ కోవిడ్ ఇది ఫస్ట్ వేవ్ నుంచి కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రామినెంట్ గా సెకండ్ వేవ్ లో చూసాం డయేరియా, కోవిడ్ లక్షణాల్లో డయేరియా ఉండటం. ఇంకా ఏంటంటే నోట్లో అల్సర్స్ తో వస్తున్నారు కొంతమంది, నోట్లో అల్సర్స్, హై ఫీవర్స్, తర్వాత థ్రోట్ పెయిన్, ఇలా కూడా వస్తున్న పిల్లలు కూడా ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా రిపోర్ట్ చేశారు. బట్ ప్రిడామినెంట్ గా మేజర్ గా చెప్పాలి అంటే దగ్గు, జలుబు, జ్వరము, థ్రోట్ పెయిన్ ప్లస్ ఆర్ మైనస్ అండ్ బ్రీదింగ్ డిఫికల్టీ, ఇవే లక్షణాలు ఈసారి ఎక్కువగా కనిపించాయి. ఇంకా రెడ్ ఐజ్ రావటం, తర్వాత స్మెల్ అండ్ టేస్ట్ పోవటం, లేదా ఓరల్ అల్సర్స్ రావటం, ఇలాంటివి అన్నీ కూడా కొంతమందిలో స్మాల్ ఫ్రాక్షన్లో ఇవి కూడా చూస్తున్నాం. ఏవి చూసినా ఆందోళన అవసరం లేదు, ఎర్లీగా డాక్టర్ అడ్వైస్ తీసుకుంటే ఎవరిలో అయితే తీవ్రంగా అయ్యే అవకాశం ఉందో, మాకు ఒక్కొక్కసారి పేషెంట్ని చూసినప్పుడు, వాళ్ళకున్న వ్యాధులు చూసినప్పుడు, వాళ్ళ ప్రెజెంటేషన్ చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు సెకండ్ డేనే డిహైడ్రేటెడ్ కనిపిస్తారు, ఒక్కొక్కళ్ళు సెకండ్ డేనే థ్రోట్ చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో మీకు ప్రాపర్ ప్రివెంటివ్ అడ్వైస్ చెప్పగలుగుతాం. ఓకే, రెడ్ ఫ్లాగ్స్ ఏంటి, మీరు మళ్ళీ ఎప్పుడు రావాలి, ఏమవుతూ ఉంటే మీరు ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి రావాలి, ఎలా ఉంటే మీరు ఇంట్లోనే ఉండి వైద్యం చేసుకోవచ్చు, ఇలాంటివి కస్టమైజ్డ్ గా ఇవ్వాల్సి ఉంటుంది అడ్వైస్. ఇప్పుడు జనరల్ గా అందరూ ఇది చేసేయండి, అందరూ వచ్చేసేయండి అని చెప్పడం కష్టం. శరీర తత్వం బట్టి, మనకున్న వ్యాధి తీవ్రత బట్టి, మనకున్న ఇమ్యూనిటీ బట్టి వేరే వేరే విధాలుగా వెళ్ళొచ్చు. సో భయం అవసరం లేదు. అర్జెంటుగా పిల్లల్లో అయితే వ్యాక్సినేషన్ వీ డోంట్ అడ్వైస్ అట్ ఆల్. అండ్ పెద్దవాళ్ళల్లో కూడా భయాందోళన అక్కర్లేదు.
మాస్క్ వేసుకోండి. ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్లు ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ అండర్లయింగ్ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా అదుపులో ఉంచుకోవాలి. ఓకే మేడం, ఇప్పుడు గతంలో ఉన్న కోవిడ్ ప్రోటోకాల్స్ కాకుండా కొత్తగా ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రధానంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? స్పెసిఫిక్గా ఏం లేవండి. ముందు నుంచి ఉన్నవే చేతులు కడుక్కోవటం, మాస్క్ వేసుకోవటం. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకుని ఉండకపోతే నేను ఆల్రెడీ నా పేషెంట్స్ అందరికీ అయితే మేలోనే తీసుకోమని చెప్పాను. ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ దెమ్ వచ్చి తీసుకున్నారు. ఇంకెవరైనా మిస్ అవుతూ ఉంటే ఫ్లూ షాట్స్ తీసుకోండి. ఎందుకంటే ఫ్లూ కూడా ఈక్వల్లీ సీరియస్ ప్రాబ్లమ్స్ కాజ్ చేయవచ్చు. చిన్నపిల్లల్లో, ఈ 65+ వాళ్ళల్లో న్యూమోనియా వ్యాక్సిన్స్, ఫ్లూ వ్యాక్సిన్స్ ఇలాంటివి తీసుకుంటే కాంప్లికేట్ అవ్వకుండా ఉంటాయి. మీరు చెప్పారు సూచాయిగా, ఇప్పుడు ఈ ఫ్లూ వ్యాక్సిన్ అంటున్నారు కదా, ఎవరెవరు తీసుకోవచ్చు అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. క్లోజ్డ్ స్పేసెస్ లో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తీసుకోవాలి, పిల్లలకి తీసుకోవాలి. ఎలా అంటే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, ఇప్పుడు మీలాగా స్టూడియోస్ లో వర్క్ చేస్తారు, కాన్స్టెంట్ 24 hours ఎయిర్ కండిషనింగ్, వాళ్ళు ఒకళ్ళు బ్రీత్ చేసేది ఇంకోళ్ళు చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఒక షాట్ తీసుకుంటే మంచిది. ప్రెగ్నెంట్ ఉమెన్ కంపల్సరీ తీసుకోవాలి ఫ్లూ షాట్స్. అండ్ మెడికల్ హై రిస్క్ పీపుల్ మాలాంటి వాళ్ళు తీసుకోవాలి. పిల్లలు 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరూ, ఎవరికైతే దగ్గులు, జలుబులు, అలర్జీస్ ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ ఇయర్లీ ఫ్లూ షాట్స్ తీసుకోవాలి. అలాంటి లక్షణాలు, అలర్జీస్ ఎక్కువగా లేని వాళ్ళు కూడా బిలో 5 years వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. స్టార్టింగ్ డోస్ 6 months కంప్లీట్ అవ్వగానే, 6 months ఏజ్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానని చెప్తారు చాలా మంది, ఇది ఇయర్లీ రిపీట్ చేయాల్సిన వ్యాక్సిన్. ఓకే, ఫ్లూ వ్యాక్సిన్. రైట్. అంటే ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్తో పాటు మీరు అన్నారు, ఇప్పుడు ఈ కరోనాతో పాటు కొంత కలవర పెడుతోంది ఈ హెపటైటిస్ కనిపిస్తుందని. అంటే ఇది ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడే స్పెసిఫిక్ గా కనిపిస్తుందా? అది పిల్లల్లో ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది? అయితే ఐఎమ్ షూర్ అడల్ట్స్ లో కూడా వస్తూ ఉండొచ్చు, వస్తోంది. ఎందుకంటే నేను చూసిన వాళ్ళల్లో కొంతమంది 20-year-olds. ఓకే. సో ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ ఏమవుతుందంటే, మేము పిల్లల్లో అందరికీ కంపల్సరీ ఒక 25 years నుంచి, లాస్ట్ 25 ఏళ్ల నుంచి పుట్టిన వాళ్ళందరికీ, అంటే ఇప్పుడు వాళ్ళకి 25 ఏళ్ళు ఉంటాయి, ఈ 25 ఏళ్ల లోపు వాళ్ళందరికీ హెపటైటిస్ వ్యాక్సినేషన్ అయిపోయింది. ఈ 25 ఏళ్ళు పైబడిన వాళ్ళు, యూ ఆర్ సమ్వన్ ఎల్స్, మీ ఆర్ సమ్వన్ ఎల్స్, మన చిన్నప్పుడు వీ డింట్ హ్యావ్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. సో ఏమవుతుంది, ఇప్పుడు ఈ క్రిమికి దొరకట్లేదు మనుషులు అటాక్ చేయడానికి, సో ఓల్డర్ పర్సన్స్ ని అటాక్ చేస్తుంది. అండ్ చిన్న పిల్లల్లో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వాళ్ళకి, ఇది గవర్నమెంట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో లేదు హెపటైటిస్ ఏ. సో ఇది మీరు వెళ్ళి అడిగి తీసుకోవటం మేలు. హెపటైటిస్ వ్యాక్సిన్ ఎవరైనా తీసుకోవచ్చు, లేదు లేదు ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు. ఒకసారి ఇమ్యునైజ్ చేయించుకుంటే 2 doses తీసుకోవాలి. ఒకసారి ఇమ్యునైజ్ చేయించుకుంటే పిల్లల్లో అయితే మేము లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అంటాం. పెద్దవాళ్ళల్లో కూడా ఆఫ్ అప్ టు 30 to 35 years ఇమ్యూనిటీ, అంటే ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ. సో ఇదేంటంటే కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవటం వలన వస్తుంది. సమ్మర్స్ లో ఏమవుతుందంటే యూజువల్ గా వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ ఈజీగా ఉంటుంది. అండ్ అందరూ బయట ఎక్కువగా తింటారు బికాస్ ఇట్స్ సమ్మర్ హాలిడేస్. సో అందుకనే హెపటైటిస్ కేసెస్ ఎక్కువగా మేము సమ్మర్ లో చూస్తాం. సమ్మర్ లో మళ్ళీ రెయినీ సీజన్ లో. సో ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకోవటం విల్ హెల్ప్ యూ యాక్చువల్లీ. ఓకే, అంటే మీ అంచనా ఏంటి? ఎందుకంటే మీరు COVID-1, COVID-2లో కేవలం పబ్లిక్ ని సెన్సిటైజ్ చేయటమే కాదు, మీరు రీసెర్చ్ కూడా చేశారు. చేసి అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఆ వేరియంట్స్ ఎలాంటి స్వరూపాన్ని మార్చుకుంటున్నాయి, దానికి తగ్గట్టుగా ప్రజలను సెన్సిటైజ్ చేయటం, అవేర్నెస్ తీసుకురావడం చేశారు. ఇప్పుడు ఈ COVID-25 పై మీ అంచనా ఏంటి? ఇది కొంత తీవ్ర రూపం దాల్చే ఛాన్స్ ఏమైనా ఉందా? నాకు అట్లా కనిపించట్లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా మేము త్రూఅవుట్ 2019 నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. ఆ వేవ్స్ అయిపోయిన తర్వాత కూడా కోవిడ్ కేసెస్ చూసాము. ఇప్పుడు ప్రాబబ్లీ కొద్దిగా మోర్ ట్రాన్స్మిషన్ రిస్క్ ఉన్న వేరియంట్ వచ్చింది. సో ఎక్కువ మందిని టచ్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో ఎవరైతే ససెప్టబుల్ ఉన్నారో, అంటే ముందు ఉన్న ఇమ్యూనిటీ ఎవరికైతే తగ్గిపోయిందో వాళ్ళందరినీ కొద్దిగా బాధ పెడుతుంది. వాళ్ళల్లో
చాలా మార్బిడ్గా సిక్గా ఉన్న పీపుల్, అంటే ఓల్డర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు లేదా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళు, వాళ్ళకి కాంప్లికేషన్స్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో 2023, 24, 25 ఈ మూడిట్లో మీరు డిఫరెన్స్ ఏంటి మీరు అడిగింది అది. సో 2025లో యాంటిసిపేషన్ ఏంటంటే డెఫినెట్గా నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ వస్తాయి. బట్ ఆ సెకండ్ వేవ్ లో వచ్చినట్టు హాస్పిటల్స్ అన్ని ఫ్లడ్ అయిపోవటం, అందరికి సీరియస్ లంగ్ డిసీజ్ రావటం, ఇట్లాంటివి జరగవు. మనం ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కి అట్లీస్ట్ ఇండియన్స్ ఆల్మోస్ట్ పార్ట్లీ ఇమ్యూన్, అందరము వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంది కానీ ఆల్మోస్ట్ అందరికి ఇమ్యూనిటీ ఉంటుంది. ఎవరికైతే అది బాగా తగ్గిపోయింది వాళ్ళకి కొంచెం ఎక్కువ జబ్బు, ఎవరికైతే బాగానే ఉంది అన్న వాళ్ళకి నార్మల్గా దగ్గు జలుబు లాగా. అండ్ వీళ్ళల్లో కొద్దిగా బలమైన హెల్త్ ఉన్న వాళ్ళకి అని అంటే డయాబెటీస్ లేదు, రెగ్యులర్గా వాళ్ళు గుడ్ స్లీప్ ఉంది, ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారు, కొద్ది గొప్ప ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వీళ్ళెవ్వరికి ఏమీ హాని జరిగే అవకాశం నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేసెస్ చూసాము. తీవ్రం అయ్యే అవకాశం ఉంటే జస్ట్ 2 weeks చాలు ఇంక్యుబేషన్ పీరియడ్, మనకి ట్రెండ్ తెలిసిపోతుంది. లాస్ట్ 10 days లో కేసులు చాలా చూస్తున్నాం, కానీ అంటే దగ్గు జలుబులు కోవిడ్ అనే చెప్పట్లా, బట్ సీరియస్ హాస్పిటలైజేషన్స్ అంత ఎక్కువ చూడలేదు. ఓకే సార్, మరి ఈ టైంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటారు, ఏ పిల్లలకైతే అలర్జీస్ ఉన్నాయో, ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఇట్లాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ డిసీజెస్, ఇంకా మిగతా మార్బిడ్ కండిషన్స్ ఉన్నాయో వాళ్ళు ఐ థింక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ అడ్వైజరీ వచ్చే వరకు వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళటం చేయకూడదు. అండ్ క్లోజ్డ్ స్పేసెస్లో విపరీతమైన రద్దీ ఉన్న ఫంక్షన్స్ వీటికి పిల్లల్ని తీసుకువెళ్ళకపోతే బెటర్. ఓపెన్ స్పేసెస్, గో టు పార్క్స్, గో టు ప్లే వెల్, అవన్నీ చేయొచ్చు. బట్ ఇట్లాంటి హై రిస్క్ థింగ్స్ చేయకపోతే మేలు. అండ్ వెళ్ళాల్సి వస్తే ఎక్కడికన్నా బయటికి షాపింగ్ కూడా మాస్క్, 5 year plus వాళ్ళకి మాస్క్ వేయటం. థ్యాంక్ యూ షర్మిల గారు. మీరు అనుకుంటున్నట్టుగా ఇది తీవ్ర రూపం దాల్చకుండా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మీరు గతంలో మనం తీసుకున్న వ్యాక్సిన్స్ కారణంగా ఆల్రెడీ మనం కొంత ఇమ్యూన్ అయి ఉన్నామన్నది ఒక గుడ్ న్యూస్. రెండోది, ఇప్పుడున్న వేరియంట్కి ఆల్రెడీ మనకి ఎక్కువగా అందుబాటులో ఉన్న కోవాక్సిన్, కోవిషీల్డ్ అనేవి బూస్టర్గా తీసుకోవచ్చు, కానీ దానికి సరిపడేవి కాదు. దాని ఎగ్జాక్ట్గా దానికోసం ఎయిమ్ చేసిన మోనోవెలెంట్ వ్యాక్సిన్స్ కాదు అవి. కానీ క్రాస్ ఇమ్యూనిటీ డెఫినెట్గా ఉంటుంది. మనందరికీ ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చినప్పుడు సఫర్ అవ్వలేదు కదా మనం. అవును, ఎందుకు అవ్వలేదు? సమ్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇచ్చే వ్యాక్సిన్స్. మనం చూస్తున్నాం. డాక్టర్ షర్మిల గారు చెప్తున్నారు, అంటే గతంతో పోల్చుకుంటే అంత తీవ్రత ఉండకపోవచ్చు, కానీ అట్ ది సేమ్ టైం డేంజర్ బెల్ లేదు అని మాత్రం అనుకోలేము. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి. అలాగే వీటితో పాటు హెపటైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో, ఫ్లూస్లో కొత్త రకాల ఫ్లూస్ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ అలాగే హెపటైటిస్ వ్యాక్సిన్ ఖచ్చితంగా షాట్స్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ చిల్డ్రన్కి, అలాగే అబోవ్ ఏజ్ 60+ ఉన్నవాళ్ళు, అలాగే ఇతరత్ర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళు పిల్లల విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. అలాగే జనరల్ పబ్లిక్, మిగతా వాళ్ళు గతంలో లాగే కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు. సీజన్ కూడా మారింది కాబట్టి ఈ ఫ్లూ జ్వరాలు, హెపటైటిస్ ఈ లక్షణాలతో ఎక్కువగా హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. కాబట్టి ఈ 2 వ్యాక్సిన్లు తీసుకోవటం అనేది విధిగా భావించాలనేది షర్మిల గారు సూచిస్తున్న అంశం. ఇది 10 TV స్పెషల్ డిబేట్.